కేటీఆర్ అంజరుడైన గణ రమణారెడ్డి నా భర్తను చంపేసి నాడి రోడ్డు మీద వేడిగడ్డ మీద కేసు ఇవ్వాలని రేపు గెలిచేది ఉంటే అది గెలిస్తే మాకు 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 సపోర్ట్ మాకు దిక్కు లేదని మేము చేస్తాడని నడి రోడ్డు మీద చంపేసిండ్రు. హరిబాబు రమణారెడ్డి అనుచరుడైన హరిబాబు ఆధ్వర్యంలో రేణుగుట్ల రవిగాడు సంజీవ్ గాడు వీళ్ళందరూ ఒకటి రేణుగుట్ల కౌరడు నడి రోడ్డు మీద చంపేసిండ్రు. కొత్త హరిబాబు గాడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి చంపేసిండ్రు. బుర్ర కౌరడు అయ్యా బుర్ర చేతులు అందరూ ఒకటి అయిండ్రు. నా పిల్లలు రోడ్డు మీద పడ్డారు. కేటీఆర్ మేడిగడ్డ కేసు గెలుస్తామని ఎటు దోయకుండా మమ్మల్ని ఆట సాగనీడని నడి రోడ్డు మీద అత్తయ్య కూడా వెనకాడ కూడా చంపేసిరు. నాయన నిన్న పొద్దుగాల మేము దేవుని చేసుకుంటాడు మా పక్కిరిగడ్డ పోయినాక సాయంత్రం 5 గంటలకు బయటికి వెళ్ళిండు. మళ్ళీ 5:30కు మళ్ళీ ఇంటికి వచ్చిండు. 5:30కి ఇంటికి పోయిన మనిషి ఇంటికి రాలే. నాకు 6 గంటలకు నాకు కబురు వచ్చి చచ్చిపోయింది చంపిండా అని లేదు. నాకు గన్న రమణారెడ్డి 10 లక్షలు ఇస్తా ఊకొమ్మన్నాడట, లేకపోతే చంపిస్తానని బెదిరిస్తానన్నాడట. నాకు మొన్న 10 రోజుల కింద చెప్పిండు. నువ్వు సపరేకుంటావు అంటే నేను ఎవరి సొమ్ము తింటలేదు, నేను మేడిగడ్డ నేను న్యాయంగానే కేసు వేసినా నేను అది గెలుతాడని బెదిరిస్తాడు, 10 లక్షలు తీసుకోమంటాడు అన్నాడు. నా పిల్లలు ఆగమైంది. ఇప్పుడు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చేయింది. రమణారెడ్డి కేటీఆర్ అనుచరుడైన రమణారెడ్డి అనుచరుడైన హరిబాబు కొత్త హరిబాబు చంపించిండు. రేణుగుట్ట సంజీవ్ గాడు ఇంకెవరు 2-3 వాళ్ళు ఉన్నారట. వాళ్ళ అనుచరుడు కత్తి పట్టుకోవాలి ఇక్కడ కొడితే బండి మీద చెవుని అటాక్ చేసిండట, కింద పడేసి నరికిందట. నాడి రోడ్డు మేము బీఆర్ఎస్ గుండగాలు బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగా చంపి నా భర్తను భూ కబ్జాల గురించి.